రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చేసి ఏప్రిల్ 17 ఫ్రెండ్స్, గురువారం 2025. పొద్దున్నే 6ంటికి అలారం పెట్టుకొని అయితే వచ్చాను. ఎయిర్పోర్ట్ నుంచి పార్సల్ పికప్ ఒకటి ఉంది, కార్గో సర్వీస్ దగ్గర నుంచి పార్సల్ వస్తుంది కదా, అక్కడి నుంచి పార్సల్ ఒకటి తీసుకురావాలని చెప్పి ఫోన్ చేస్తే రాత్రి సర్లే అని చెప్పేసి అలారం పెట్టుకొని నేను వచ్చాను. తీరా నెడమానూరు దాటిన తర్వాత ఫోన్ వచ్చింది, ఫ్లైట్ డిలే అయింది, ఈవినింగ్ వస్తుందని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాకని చెప్పేసి నేను ఎయిర్పోర్ట్కి ఖాళీకి వెళ్ళిపోయాక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తే ర్యాపిడోలో ఫస్ట్ ఒకటి బస్ స్టాండ్కి వచ్చింది, 343 రూపాయలు యాక్సెప్ట్ అవ్వలేదు అది. తర్వాత ర్యాపిడో ఇంకోటి అయోధ్య నగర్ వచ్చింది, అది ఓకే అయింది. ఆ బుకింగ్ ఎక్కించుకున్న తర్వాత యూబర్లో ఉండవల్లికి వచ్చింది, 434 రూపాయలు అంత. అది పరిస్థితి. ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్, మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా. అంటే అది 7:30కి పార్సల్ పికప్ అన్నారు. సర్లే అని చెప్పేసి నేను 7:15 గోడవల్లి సెంటర్ దాకా వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది. తీసుకొని ఇచ్చిన తర్వాత వచ్చేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా, ఇంకా అక్కడ లేట్ అయిపోయా, అదే అలాగా టైం అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయా. ఇంకా ఈలోపు మనకి ఇలా బుకింగ్ పట్టడం రావటం దింపా, ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను. అది ఫ్రెండ్స్, ఈ ఊబర్లో అయితే మనకి ఈరోజు కూడా ఇన్సెంటివ్ అయితే ఇచ్చాడు. దేవుడి దయ వల్ల అందరి టార్గెట్లు పూర్తి అవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తి అవ్వాలని, ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని, ప్రతి ఒక్కరికి అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. టైం వచ్చేసి చూడండి 8:47 అయితే అయింది. ర్యాపిడోలో బుకింగ్ ఇప్పుడే ఇంకో ఇదే వస్తుంది బుకింగ్. అయిపో ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ అంట, మిస్ అయిపోయింది. ఇదిగో చూడండి డీటెయిల్స్. 19.220 మీటర్లు, 312 రూపాయలు. 12 రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ అయితే వచ్చింది. ఫస్ట్ 300 చూపించింది. ఇదిగోండి ఆటో పికప్ పాయింట్, ఆటో ఎయిర్పోర్ట్ పికప్ పాయింట్ గన్నవరం, రామలింగేశ్వర నగర్, అయోధ్య నగర్. ఇప్పుడే దింపాను, బోనీ అయితే అయింది. యూబర్లో అయితే మనకి ఇంకేం పడలేదు, ఇన్సెంటివ్ కూడా ఇచ్చాడు. ఇందాక బుకింగ్ వచ్చిందని చెప్పాను కదా, ఇదిగోండి ఎయిర్పోర్ట్ నుంచి ఇది 200 మీటర్ నుంచి ఉండవల్లి 434 రూపాయలు, 27.200 మీటర్కి. ఈ బుకింగ్కి వెళ్ళేవాడిని మామూలుగా. సర్లే మనకి ఇంకా అది యాక్సెప్ట్ చేసి కస్టమర్ కూడా ఎక్కించుకున్నాక ఇంకా ఈ బుకింగ్ స్క్రీన్ షాట్ అయితే తీశాను. అది పరిస్థితి. ఇవాళ అయితే వీడియో మంచిగా ఉంటుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు కూడా యూబర్లో ఇన్సెంటివ్ ఇచ్చాడు కాబట్టి మంట పుట్టించేస్తా. ఈరోజు మామూలుగా ఉండదు. ఇన్సెంటివ్ అయితే కొట్టాలని కోరుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఎవరికి ఇన్సెంటివ్ ఇస్తున్నాడు అని కామెంట్ చేయండి. రాని వాళ్ళందరూ వెళ్ళి యూబర్ ఆఫీస్కి వెళ్ళి కాసిం గారిని కలవండి, ఇన్సెంటివ్ వచ్చేలాగా చేస్తారు. ఓకే, అందరు గమనించగలరు. యూబర్లో అయితే చిన్న డ్రాప్ వచ్చింది ఫ్రెండ్స్, 1.8కి 48 రూపీస్, 400 మీటర్స్ ఉంది పికప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇలా చిన్న చిన్న రైడ్లు కొడితేనే మనం ఇన్సెంటివ్ కొట్టగలుగుతున్నాం, లేకపోతే లేదు. ఇది కొన్ని 450 మీటర్స్ అయితే ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. యూబర్లో డ్రాపింగ్ ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్. 1.8 కిలోమీటర్కి డ్రాపింగ్ 45 రూపీస్ దింపేశాను. ఫస్ట్ రైడ్ ఇప్పుడే క్లోజ్ అయింది. 15 రైడ్స్కి మనకి ఇన్సెంటివ్ టార్గెట్ పెట్టాడు. ఇంకో ఇన్సెంటివ్ ఏమో 12 రైడ్స్కి 260 అని పెట్టాడు. ఇదిగోండి 12 రైడ్స్కి 260. చూద్దాం ఇవాళ ఇన్సెంటివ్ పడతానా లేదనేది చూపిస్తా. ర్యాపిడోలో అయితే మనకి మాచవరం నుంచి పికప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. పికప్ కూడా 190 మీటర్స్ ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. పాయకపురం డ్రాపింగ్ ఇది. యూబర్లో అయితే డ్రాపింగ్ ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్, డ్రాప్ చేశాను. అదేంటి ఇందాక వచ్చింది ర్యాపిడో బుకింగ్ కదా, ఊబర్ ఏంటన్నా అని మీరు డౌట్ పడవచ్చు.
మనకి ఆ బుకింగ్ ఇందాక ర్యాపిడో పడింది కదా ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి. ఇదిగోండి ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి. ఇది ఎక్కడంటే పవర్ గ్రిడ్ యువతల మెగా గ్యాస్ బంక్ ఉంటుంది, ఆ కార్నర్లో డ్రాపింగ్. ఇది 150 రూపాయలు, 8.5 కిలోమీటర్లు. ఈ దింపక ముందే ఊబర్ వచ్చింది, నున్న బోడపాడు సెంటర్ నుంచి అయితే వచ్చింది బుకింగ్ ఇది. సరే మనం ఎలాగ సిటీలోకి రావాలి కదా, పికప్ 2 కిలోమీటర్ ఉన్నా సరే వెళ్ళి పిక్ చేసుకున్నా. అది ఈ యూబర్ బుకింగ్. ఇదిగోండి 10.650 మీటర్కి 171 రూపాయలు కరెక్ట్గానే ఇచ్చాడు. చూడండి నన్న నుంచి కాళేశ్వరం రోడ్డు, గవర్నర్పేట. ప్రజెంట్ అయితే నక్కల్ రోడ్డు, డోర్నకల్ రోడ్డు మధ్యలో అయితే ఉన్నాం మనం. ఇక్కడ అన్ని హాస్పిటల్సే. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో, వెయిట్ అండ్ సీ. 3 రైడ్లు అయితే అయింది యూబర్లో. మనకి ర్యాపిడోలో అయితే ఒక 2 రైడ్లు అయితే అయింది. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. టైం అయితే 2 వస్తుంది. ఎండ మామూలు లేదు, ఒక్కపోత బీభత్సంగా ఉంది. నేను ఇంటికైతే భోజనాలకు వెళ్ళిపోతున్నా. 2వ ఫ్లైఓవర్ దిగి అంబిడే స్కూల్ దగ్గరలో ఉన్నా. ఇంటికైతే వెళ్ళిపోతున్నా. మనం ర్యాపిడోలో ఒక 2 రైడ్లు అయితే వేసాము. యూబర్లో వచ్చేసి 11 రైడ్లు అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. అన్నీ చిన్న చిన్న బుకింగ్లే. ఒకటే 170 రూపాయలు పెద్ద బుకింగ్. మీకు ఈవినింగ్ మొత్తం టోటలీ చూపిస్తా ఎంత ఎర్నింగ్ చేసామండి. ఎండ తక్కువ ఉన్నా సరే ఒక్కపోత బేభత్సంగా ఉంది ఫ్రెండ్స్. అసలు మామూలు లేదు, అసలు గాలి లేదు, అసలుకి ఉడిగిపోతుంది. భయంకరంగా ఉంది పరిస్థితి. అసలు ఉండలేకపోతున్నాం. ఇంకా నేను ఇంటికైతే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి భోంచేసి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని 4:30, 5 ఆ టైంకి అయితే వస్తాను. అసలు మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదా. మనం కష్టపడేదే మన పట్టుగూటి కోసం. మన డబ్బులు కాదు ముఖ్యం, మన ఆరోగ్యం ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే తర్వాత ఏదైనా చేయగలం, ఏదైనా కష్టపడగలం. ప్రతి ఒక్కళ్ళు కూడా వడదెబ్బ తగలకుండా చూసుకోండి ఫ్రెండ్స్. చల్లని వస్తువులు తాగండి, చల్లని పానీయంలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఇంకా జ్యూసులు, కర్బూజా జ్యూసు, పుచ్చకాయ జ్యూసులు, అలాగా లిక్విడ్ ఉన్నాయి తీసుకోండి బాగా ఈ ఎండాకాలం. ఎందుకంటే మన ఆటో వేడి, బయట వేడి గట్టిగా కొట్టిద్ది మనకి. మనం ఇలా తీసుకోకుండా ఉంటే కనుక మనకి రక్త విరేచనాలు కూడా అవుతాయి ఎండాకాలంలో. నాకు 2 ఇయర్స్ బ్యాక్ అయితే అలాగే అయినాయి. అసలు సమ్మర్లో ఏమీ తీసుకోకుండా అలా తోలడం వల్ల కరెక్ట్గా 6 రోజులు అయితే మోషన్స్ అయితే అయినాయి. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే మన ఆరోగ్యం తర్వాత ఏదైనా సరే. ఇంటికైతే వెళ్ళిపోతున్నా. నున్న రోడ్లోకి అయితే తిరిగాను. ఈవినింగ్ మళ్ళీ 5 దాటిన తర్వాత అయితే 4:30, 5ంటికి అయితే లైన్కి వస్తా ఫ్రెండ్స్. అందరు టైంకి భోజనం చేయండి. ఓకే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 4:42 అయితే అయింది. మనకి ర్యాపిడోలో పికప్ వచ్చింది. ఆర్ యూ కమింగ్ అంట. ఐఎమ్ ఆన్ వే అని పెట్టేసా. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 4:42 అయింది. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. మొన్న నుంచి పంటకాల రోడ్లోకి పడింది ర్యాపిడో. 211 అయితే వచ్చింది బిల్లు. ఇది ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసాం అనేది చూద్దాం. మొత్తం ఇదిగోండి 12.880 మీటర్లు. 211 వచ్చింది. 27 నిమిషాలు అయితే పట్టింది. ఇది దింపిన అమ్మటే యూబర్ బుకింగ్ వచ్చింది. 1.2 డ్రాపింగ్. అది కూడా దింపేసాను ఇప్పుడే. 45 రూపీస్. పికప్ కూడా 200 మీటర్స్ నుంచి వచ్చిందన్నమాట. ఈ బుకింగ్తో మనకి యూబర్లో 12 రైడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. విజయవాడలో అది ఫస్ట్ ఇన్సెంటివ్ అయితే మనకి రాబోతుంది. చూపిస్తా. ఇదిగోండి 12 రైడ్స్ అయింది కదా మనకి విజయవాడలో అది ఇన్సెంటివ్. ఇదిగోండి కొట్టేసా. 12 రైళ్ళకి 260 అయితే వచ్చింది. నెక్స్ట్ 5 రైడ్స్కి 140 ప్లస్ తర్వాత 3 రైడ్స్కి 140. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఇంకో 3 రైడ్లు వేస్తే మనకి ఇంకో 150, 200 అయితే రాబోతుంది. ఇంకా ఇదిగోండి 3 రైడ్స్ వేస్తే 200 కూడా రాబోతుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇన్సెంటివ్ కొడటానికి చిన్న చిన్న రైడ్లు అయితే కొడదాం యూబర్లో. ఎక్కువ శాతం చిన్న చిన్నవి వస్తున్నాయి, పెద్ద ఏం రావట్లేదు యూబర్లో. ఎప్పుడో ఒకటి రేర్గా వస్తుంది పెద్ద బుకింగ్స్. అన్నీ చిన్నవి వస్తున్నాయి. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. ఇప్పుడు దాకా ఎండ అయితే మామూలు లేదు. ఇప్పుడే కొద్దిగా చల్లబడింది వాతావరణం. అది పరిస్థితి. పంటకాల రోడ్లో ఉన్న ప్రజెంట్. డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్. టైం వచ్చేసి 9:45 అయితే అయింది. ఆకలేస్తుంది బాగా. ఇంటికైతే వెళ్ళిపోతాను. ర్యాపిడోలో మనకు మొత్తం 5 రైడ్లు అయితే కంప్లీట్ చేసాము. 1134 రూపాయలు 5 రైళ్ళకి. ర్యాపిడోలో ఇవాళ మంచిగా న్యాయం జరిగింది.
ఈ ఊబర్లో వచ్చేసి మనం ఇదిగోండి 18 రైళ్ళు అయితే కంప్లీట్ చేసాం. అన్నీ 45 రూపాయలు 50 రూపాయల రైళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఒకటో రెండో పెద్దవి ఉన్నాయి 170 రూపాయలు 130 రూపాయలు అలాగా. డీటెయిల్స్ అయితే చూద్దాము. అన్నీ 45 రూపాయలు 50 రూపాయలు. ఇదిగోండి 12 గంటల 9 నిమిషాలు అయితే మనం కష్టపడ్డాము. 18 రైళ్ళు మొత్తం 12 అవర్స్ దాటిపోయింది. ఇదిగోండి 45 రూపాయలు ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళా 132 రూపాయలు 8.5 కిలోమీటర్కి. మళ్ళీ తర్వాత ఒక 3.300 మీటర్కి 52 రూపాయలు. ఇంకోటి 47 రూపాయలు, ఇంకా 59 రూపాయలు. ఇలాగ అన్నీ చిన్న బుకింగ్లు వస్తున్నాయి. ఎందుకంటే నేను చిన్నవి తోలుతున్నా కాబట్టి నాకు చిన్న ఇస్తున్నాడు అనుకుంటా. పోనీలే, ఇలా మనకి ఇలాగైతేనే మనకి ఇన్సెంటివ్ కొట్టగలం. పెద్ద బుకింగ్లు అయితే ఇన్సెంటివ్ కొట్టలేము. ఇదిగో చూడండి అన్నీ 45 ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. అన్నీ 45, ఇది 74 రూపాయలు. ఇది 3.5 కిలోమీటర్కి ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారు బుకింగ్స్. ఇదిగోండి 45, అన్నీ 45 ఎక్కువ శాతం. నాకు తెలిసి ఒక 15 రైళ్ళు 45 రూపాయల రైళ్ళే ఉంటాయి. మిగతా 74 రూపాయలు, ఒకటి 170, ఒకటి నొన్న నుంచి పడింది కదా, అలా ఉంది. అది పరిస్థితి. 18 రైళ్ళు అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 2 రైళ్ళు కూడా వేస్తే ఇంకో 70 రూపాయలు వచ్చింది, కానీ నాకు ఓపిక లేదు, అందుకనే క్లోజ్ చేసా. మీకు టోటల్ వేసి అయితే చూపిస్తా. ఇప్పుడు టోటల్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 16.88, 16.88 ప్లస్ ర్యాపిడోలో వచ్చి 11.34, 11.34. ఇవన్నీ మొత్తం ఇదైంది మనకి. ఓలాలో అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే రీఛార్జ్ ప్లాన్ కూడా పెంచేశాడు. అందుకనే ఓలాలో అసలుకి రీఛార్జ్ చేసే నాకు చేయబుద్ధి కాల. ఇవన్నీ 0. అది పరిస్థితి మనకి. ఇందులోంచి మెయిన్నెస్ పొద్దున ఎయిర్పోర్ట్ కూడా ఖాళీకి వెళ్ళాం కాబట్టి ఇంటికి కూడా మధ్యాహ్నం ఖాళీకి వెళ్ళాము. 500 గ్యాస్కి ప్లస్ 500 ఆటో ఈఎంఐ, బండి మెయిన్నెస్ మైనస్ నా ఖర్చు ఒక 150 రూపాయలు ప్లస్ రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ 44 రూపాయలు పోతే ఇది ఫ్రెండ్స్ 1628 రూపాయలు అయితే మిగిలింది. 12 గంటలన్నర కష్టపడితే మొత్తం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ మీ టార్గెట్ ఎంత అయినాయి అన్నది, ఎంత ఎర్నింగ్ చేశారన్నది తప్పకుండా కూడా కామెంట్ చేయండి. ఓకే, మరొక ఎర్నింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్ ఫ్రెండ్స్. ఇవాళ ఎర్నింగ్స్ ఎలా చేశానండి, ఈరోజు ఇలా ముగిసిపోయింది. మనం ఏదైనా కష్టపడి మనం గోల్ ఒకటి పెట్టుకోవాలి. కన్ఫామ్గా మన టార్గెట్ రీచ్ అవ్వాలని గోల్ పెట్టుకొని తోలితే మనకి అసాధ్యమైనంటూ ఏది ఉండదు. కాకపోతే మనకి ఏంటంటే బుకింగ్ కూడా స్పీడ్ ఉండాలి. మనకి బుకింగ్లు యూబర్లో రేటు తగ్గించడం వల్ల 45 రూపాయలు పెట్టడం వల్ల ఎక్కువ బుక్ చేస్తున్నారు. అలాగే మన డ్రైవర్లు కూడా ఇన్సెంటివ్ బట్టి యూబర్లోనే తోలుతున్నారు. నేను కూడా అంతే, ఇన్సెంటివ్ లేకపోతే నేను యూబర్లో 45 రూపాయల బుకింగ్లు యాక్సెప్ట్ చేయను. ఓన్లీ పెద్ద బుకింగ్లే చూసుకుంటా. ఇన్సెంటివ్ ఇస్తున్నాడు కాబట్టి వాడు ఇచ్చినప్పుడు, ఇప్పుడు అరిటాకులో పప్పన్నం వడ్డించి పెడుతున్నాడు, పెట్టినప్పుడు మనం తినాలి, మనం వద్దనుకోకూడదు. చాలామంది అన్న ఎందుకన్నా 45 రూపాయలు బుకింగ్లు వేస్తున్నా, ఇది తక్కువ రేటు కానీ అనుకోవచ్చు. మనకు 35 రూపాయలు ప్రతి బుకింగ్కి ఇన్సెంటివ్ రూపంలో ఇస్తున్నాడు కదా, అందుకని నేను తోలుతున్నా. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎండల ముదిరిపోయినాయి ఫ్రెండ్స్, అసలుకి బాగా చెమటలు పట్టేసి అసలుకి మామూలుగా ఉండలేదు. అసలు ఉండలేకపోతున్నాం. ఈ కష్టం దీంట్లో తోలే వాళ్ళకి తెలిసిద్ది. బయట చూసే వాళ్ళకి ఏంటంటే అబ్బాయిలు కూర్చొని సంపాదిస్తున్నారు, వేలకు వేలు అనుకుంటారు. దాని తగ్గట్టంగానే కష్టం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నా చాలా వీడియోలు కూడా చూపించా కష్టం ఎలా ఉంటుందండి. దోమలతో కుట్టించుకోవాలి, చెమటతో క్లచ్ చాలాసార్లు ముయ్యాలి, గేర్ తొక్కాలి, మళ్ళీ బ్రేక్ వేయాలి, ఎన్నిసార్లు బ్రేక్ వేయాలో, ఎన్నిసార్లు క్లచ్ ముయ్యాలో. కూర్చొని నడువు నొప్పి వస్తుంది. మళ్ళీ ఇలా కూర్చొని స్టడీగా కూర్చోవడం వల్ల మెడ నొప్పి వస్తుంది. నాకు ఆల్రెడీ మెడ కూడా డిస్కులు అరిగిపోయినాయి ఇంతకుముందు. కానీ ఈ ఫీల్డ్లో అలవాటు అయిపోయిన తర్వాత నేను చేయలేకపోతున్నా, వేరే ఫీల్డ్ వెళ్ళలేకపోతున్నా. లేకపోతే డాక్టర్ గారు నన్ను మానేయమన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర, గోతుల దగ్గర స్పీడ్కి వెళ్ళిపోమాకండి. ఇప్పుడేం తెలియదు మీకు, కొత్తలో బాగానే ఉంటుంది. 2 సంవత్సరాలు పోయిన తర్వాత మీకు స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ అనేది. ప్రతి ఒక్క డ్రైవర్లో ప్రాబ్లం మెడ డిస్కులు అరిగిపోవడం, లేకపోతే నడువు డిస్కులు అరిగిపోవడం. ముందుగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు పెద్దలు.
అలాగే మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నైట్ డ్యూటీ ఎవరైనా చేస్తుంటే కనుక జాగ్రత్తగా బుకింగ్లు ఎక్కించుకోండి. అనుమానాస్పదంగా ఏమైనా ఉంటే బుకింగ్లు అసలు బుకింగ్ తీసుకోవద్దు. అలాంటి బుకింగ్స్ అందరూ గమనించగలరు. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే, మీరు ఇవాళ ఎంత ఎర్నింగ్ చేశారనేది కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇన్సెంటివ్ ఎవరికైనా రాకపోతే కనుక వెళ్ళి యోబర్ ఆఫీస్కి వెళ్ళి కన్సల్టెంట్ అయితే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.